హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఐటెం నాన్ వెజ్ అండి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాన్ వెజ్ చేయమని అడుగుతున్నారంట. వాళ్ళ కోసంగా డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చూడండి. ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి: కేజీ చికెన్ తీసుకున్నాను, ఒక టమోటా అండి, ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను, కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంత తీసుకున్నాను, ఒక 3 రెమ్మల కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగండి, ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను, కారానికి బదులు పచ్చిమిరపకాయలండి, ఒక 10-12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, తెల్లగడ్డలండి, అల్లము పేస్ట్ అయినా వేసుకొని లేదా తెల్ల ముక్క అయినా వేసుకోండి, 2-3 స్పూన్ల ధనియాల పొడి అండి. ఇంతవరకు మనము మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి కూడా వేసుకోవాలని నేను చెప్పడం మర్చిపోయినాను. తెల్లగడ్డలు వేయాలి దండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోనండి ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కొంచెం 1/2 స్పూన్ పసుపు వేయాలి, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేయాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేసేయాలి. కొంచెం అండి, ఎక్కువ వేసుకోకూడదు, ఇది ఎక్కువ అసలు వాడకూడదండి, హెల్త్కి మంచిది కాదు. కొంచెం టేస్ట్ వేయాలండి. వేసి బాగా ఇట్లాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు అట్లా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 15-20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి. దాంట్లో నూనె పోసుకోవాలి. మామూలు కర్రీస్ కన్నా కొంచెం ఎక్కువ పోసుకోవాలండి. ఇది వాటర్ ఎక్కువ వేసుకోరు, నూనెలోనే ఉడుకుతుంది. ఇందులో కొంచెం ఆవాలండి, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకోవాలి. వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ కొంచెం బాగా వేగాలండి, ఎరిగితే వేగితే బాగా టేస్ట్. సగం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేయాలి. బాగా కలుపుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్యలో కాసేపు ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలబెట్టుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. కాసేపు అంతా వర్క్ అవుతుంది. దాన్ని మూత తీసేసుకొని కాసేపు కలబెట్టుకోవాలని. బాగా కలబెట్టిన తర్వాత కొంచెం అండి, ఎక్కువ కాకుండా కొంచెం ఒక 3 గ్లాసులు వాటర్ వేయాలండి. ఇది ఒక 20 మినిట్స్ పట్టద్దండి. ఇది ఉడికే లోపల సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి.
మూత పెట్టేస్తాను. ఒక 20 మినిట్స్ పెట్టద్దండి ఇది ఉడికే లోపల. చూడండి ఇలా వచ్చిందాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కానీ మనకు తక్కువ అనుకుంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కదండి, కొంచెం కారం తక్కువ అనుకుంటే కొంచెం మన ఇంట్లో ఉండే కారం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఉప్పు చూసుకొని ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి, మళ్ళీ ఆనాక కొంచెం ముద్దగా అయినప్పుడు కలవదు. మళ్ళీ కాసేపు ఇట్లా కలబెట్టుకొని చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ఒకసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. కాసేపు మళ్ళీ మూత పెట్టండి. మూత పెడితే వాటర్ తక్కువ వేసాం కాబట్టి ఈ ఆవిరితోనే ముక్కంతా ఉడుకుతుంది. దాన్ని 20 మినిట్స్ అయిపోయింది. చూడండి ఇలా నూనె కానీ పైకి వస్తే కూర పూర్తయినట్టు. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి, అలాగే కొంచెం కొత్తిమీర. మీకు ఇట్లా రెడీ అయిపోయింది కర్రీ, ఇంకా మనం దించుకోవచ్చు. ఇంకొంచెం మీకు ఫ్రైగా కావాలనుకుంటే ఇంకాసేపు కానీ ఉంచుకుని అంటే బాగా ముద్దగా ఫ్రైగా వస్తుందండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా గుజ్జుగా కావాలి మాకు కలుపుకోవాలని కావాలి అనుకున్న వాళ్ళు ఇలా దించేసుకోండి. అయిపోయిందానికి స్టవ్ ఆపేయటమే. ఇదిగండి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది కర్రీ మాత్రం, అసలు చాలా బాగుంది కర్రీ. కర్రీ మాత్రం చాలా బాగుంది, మీరు అసలు ట్రై చేయండి. చాలా బాగుంది కర్రీ మాత్రం అసలు. చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.